My friends, today is the Labor Day. నా స్నేహితులారా, ఈ రోజున కార్మికుల దినోత్సవము. May God bless the work of your hands. దేవుడు మీ చేతి పనిని ఆశీర్వదించును గాక. In your family, మీ యొక్క కుటుంబములోను, in your livelihood, మీ యొక్క జీవనోపాధిలోను, in your service to others, మీరు ఇతరులకు చేసే సేవలోను, and in your service to God. ఇంకను దేవునికి మీరు జరిగించే సేవలోను May you have great returns for your labor. మీ యొక్క ప్రయాసకు దేవుడు మీకు గొప్ప ప్రతిఫలమును అనుగ్రహించును గాక. God bless you and prosper you. దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్లింపచేయును గాక. Today also it is the 53rd anniversary of our Jesus Calls magazine, which has touched millions of lives. అలాగే ఇప్పటికే లక్షలాది మంది జీవితంలో తాకి ఉన్న యేసు పిలుచుచున్నాడు మాసపత్రికకు సంబంధించి ఇది 53వ వార్షికోత్సవ దినమై ఉన్నది. It was launched on May 1st, 1973 by my beloved late father Dr. D.G.S. Dinakaran and my mother Mrs. Stella Dinakaran, who was the first editor. మొట్టమొదటి సంపాదకులుగా ఉండి ఉన్న మా యొక్క తల్లి గారు స్టెల్లా దినకరన్ గారు, దేవరాజ్య ప్రాప్తి పొంది ఉన్న డిజిఎస్ దినకరన్ గారు 1973 సంవత్సరం మే నెల 1వ తేదీన మొదటిగా దీన్ని ఆరంభించారు. Faithfully it has been brought to millions of people all these 53 years. నమ్మకముగా 53 సంవత్సరాల పాటు యొక్క పత్రిక దైవాశీర్వాదాలు ప్రజలకు తీసుకుని వచ్చి ఉన్నది. You too can get this magazine. మీరు కూడా ఈ మాసపత్రిక పొందుకోవచ్చు. It will be a blessing for your whole family. ఇది మీ కుటుంబం అంతటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. This is how you can subscribe. ఇదిగో ఈ రీతిగా మీరు చందాదారులుగా చేర్పించబడవచ్చు. This month the Lord wants to rebuild everything in your life. ఈ నెల దేవుడు మీ జీవితంలో సమస్తమును పునర్నిర్మాణము గావించాలని కోరుచున్నారు. In Psalm 102 and verse 16, 102వ కీర్తన 16వ వచనములో the Bible says the Lord will rebuild Zion and appear in his glory. ఏలయనగా యెహోవా సియోనును తిరిగి కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను అన్నట్టుగా వ్రాయబడి ఉన్నది. Yes, my friend. అవును నా యొక్క స్నేహితులారా, You would have lost everything would have been shattered and all the glory in your life would have gone. ఒకవేళ మీరు సమస్తమును కోల్పోయిన వారిగా, సమస్తమును చెదరగొట్టబడిన వారిగా, మహిమను కోల్పోయిన వారిగా ఉన్నారేమో. But God says, I will rebuild you as my dwelling place. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నా యొక్క నివాస స్థలముగా నేను మిమ్మును పునర్నిర్మాణము గావిస్తాను. And I will appear in my glory in your life. నేను నా మహిమతో మీ జీవితంలో ప్రత్యక్షమవుతానంటున్నారు. Your life, మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుందంటే, your family, మీ యొక్క కుటుంబము, your body, మీ యొక్క దేహమును, your ministry మీ యొక్క పరిచర్యయు will be rebuilt with my glory. నా యొక్క మహిమ చేత పునర్నిర్మాణము గావించబడనయున్నవి. You will shine with my glory in life. మీరు జీవితములో నా యొక్క మహిమ చేత ప్రకాశించెదరు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Days of glory are coming to you as God rebuilds you as his dwelling place. దేవుడు తన యొక్క నివాస స్థలముగా మిమ్మును పునర్నిర్మాణము గావించుచు ఉండగా మీ జీవితాల మహిమతో ప్రకాశించనయ్యున్నాయి. In Isaiah 61 and verse 4, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనంలో it says, you will rebuild the ancient ruins. చాలా కాలముగా నుండి పాడుగా ఉన్న స్థలములను మీరు కట్టుదురు అన్న భావం రాయబడి ఉన్నది. And restore the places which have been devastated for long. పూర్వమున పాడైన స్థలమును కట్టుదురు అనే మాట వ్రాయబడింది. Yes, whatever has been devastated in your life, God will make you, strengthen you, fill you with the glory to rebuild it in your life. ఏదైతే మీ జీవితంలో శిథిలమైపోయినట్టుగా ఉందో దేవుడు దానిని మరలా మహిమ చేత నింపి పునర్నిర్మాణము గావించనయ్యున్నారు. Rise up with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు పైకి లేవండి. Yes, wait for the Lord. అవును, ప్రభు కొరకై వేచి ఉండండి. And God will strengthen you. దేవుడు మిమ్మల్ని బలపరచనయ్యున్నారు. You will rise up with wings as eagles again. మీరు పక్షిరాజుల వలె రెక్కలు చాపి మరలా పైకి ఎగురుదురు. Isaiah 40:31. యెషయా 40వ అధ్యాయము 31వ వచనం. God will make you rise up again. దేవుడు మిమ్మును మరలా పైకి లేవనెత్తులాగున చేయనయ్యున్నారు. And you read the same thing in Isaiah 58:12. ఇదే సంగతిని యెషయా 58:12లో కూడా మనము చదవగలుగుతాము. All the ancient ruins, పురాతనమైన శిథిలమైనవన్నీ కూడా, all the broken walls వృద్ధులైపోయిన గోడలన్నీ కూడా will be rebuilt in your life. మీ జీవితంలో పునర్నిర్మాణము గావించబడును. Relationships will come back
బాంధవ్యములు తిరిగి మరలా వచ్చేయడం జరుగుతోంది. You will have joy, మీరు సంతోషాన్ని కలిగి ఉంటారు, love, ప్రేమను, and great life again. గొప్ప జీవితాన్ని మరలా కలిగి ఉంటారు. May God bless you with this blessing. దేవుడి ఆశీర్వాదముల చేత మిమ్మల్ని దీవించును గాక. In the name of Jesus. యేసు నామములో. Amen. ఆమేన్. What are the things God is going to rebuild in your life? దేవుడు మీ జీవితంలో ఎటువంటి కార్యములను తిరిగి మరలా నిర్మాణం చేస్తారు? Firstly, your fortunes will be rebuilt. మొదటిగా మీ యొక్క అదృష్ట విధానములన్నీ కూడా పునర్నిర్మాణము గావించబడును. Amos 9:14. ఆమోసు 9:14. God says, I'll bring you back from bondage. దేవుడు మిమ్మల్ని బంధకములో నుంచి తిరిగి తీసుకొస్తానని దేవుడు సెలవిస్తున్నారు. Today you are bound on all sides, not able to go forth and bear fruit. ఈ రోజున అన్ని విధాల బంధించబడి ముందుకు వెళ్ళలేకుండా ఫలములు ఫలించలేని స్థితిలో మీరు ఉండి ఉన్నారు. But God is releasing you by the power of the Holy Spirit. కానీ దేవుడైతే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు విడుదలను అనుగ్రహిస్తున్నారు. He will rebuild everything that is ruined in your life. ఆయన మీ జీవితంలో శిథిలమైపోయిన సమస్తాన్ని తిరిగి మరలా నిర్మాణము చేయనై ఉన్నారు. And you will plant vineyards again. మీరు మరలా ద్రాక్ష తోటలు నాటుదురు. You will drink the wine that comes out of the grapes that you plant. మీరు నాటిన ద్రాక్ష వనముల నుంచి వచ్చిన ద్రాక్ష రస పానీయమును మరలా మీరు సేవించుదురు. You will plant the gardens and eat their fruit. మీరు తోటలు నాటెదరు, ఆ యొక్క తోటల ఫలములను మీరు భుజించెదరు. Your work, మీ యొక్క పనియు, your business, మీ యొక్క వ్యాపారమును, family, కుటుంబమును, your ministry, మీ యొక్క సేవా పరిచర్య, your giving to God, మీరు దేవునికి ఇచ్చుచూ ఉన్న విధానము, everything will bear fruit from now on in the name of Jesus. ఇక మీదటి నుండి యేసు నామములో సమస్తమును కూడా ప్రతిఫలమిచ్చేదిగా ఉంటుంది. Your fortunes will come back. మీ యొక్క అదృష్టములన్నీ తిరిగి మరలా మీకు సంభవించును. Lord, let it be so for everyone who is praying with me in the name of Jesus. ప్రభువా యేసు నామములో నాతో కలిసి ప్రార్థించుచున్న వారందరికీ ఈలాగున జరుగును గాక. Bring our fortunes back, Lord. మా యొక్క అదృష్టములన్నీ తిరిగి మాకు అనుగ్రహించండి ప్రభు. Whatever we have sown, ఏదైతే మేము విత్తి ఉన్నామో now let it bear fruit in Jesus' name. ఇప్పుడది యేసు నామములో ఫలములు ఫలించును గాక. Let them enjoy it with joy. వారి దాన్ని సంతోషంగా అనుభూతి చెంది ఆనందించాలి ప్రభువా. In the name of Jesus. యేసు నామములో Do it, Lord. అలాగున జరిగించండి ప్రభు. Honor thy children. నీ బిడ్డల్ని ఘనపరచండి ప్రభువా. Release them from the bondage. బంధకాల నుంచి వారిని మీరు విడిపించండి In Jesus' name. యేసు నామములో. I know you are enjoying the presence of God right now. నాకు తెలిసి ఇప్పుడే మీరు దేవుని సన్నిధిని ఆనందిస్తూ అనుభూతి చెందుతూ ఉన్నారు అని. But I want you to bring blessings upon your children. అయితే మీరు మీ బిడ్డల మీదకి ఆశీర్వాదాన్ని తీసుకురావాలని నేను కోరుతున్నాను. We have a wonderful plan called the Young Partners Plan for your children to be blessed. మీ బిడ్డలు ఆశీర్వదించబడడం కోసం అద్భుతమైన పథకాన్ని కలిగి ఉన్నాం. అదే యవ్వన భాగస్తుల పథకము, లేక ప్రణాళిక. Every day we pray for the young partners in the prayer tower. ప్రతిరోజు ప్రార్థనా గోపురంలో యవ్వన భాగస్తుల కోసమై మేము ప్రార్థన చేస్తున్నాము. And they can be a blessing to millions of people. వారే లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండవచ్చు. Your offering will go to meet the expenses that we have to bring blessings on the lakhs of people who call the prayer tower. ప్రార్థనా గోపురానికి ప్రార్థన సాయం కోరి పిలిచే వారి కోసమై లక్షలాది మందికి కానుకలు దీవెనకరముగా ఉండునై ఉన్నాయి. Lakhs of people will be blessed who come to the prayer tower. ప్రార్థనా గోపురానికి వచ్చే లక్షలాది మందికి ఇవి దీవెనకరముగా ఉండునై ఉన్నాయి. Lakhs of people through the social media. సామాజిక మాధ్యమాల ద్వారా లక్షలాది మందికి దీవెనకరముగా ఉంటాయి. Lakhs of people who come to our public meetings. బహిరంగ సభలకు హాజరయ్యే లక్షలాది మందికి ఇవి దీవెనకరముగా ఉంటాయి. Lakhs of people who read our magazine. మా పత్రిక చదివే లక్షలాది మందికి ఇవి దీవెనకరముగా ఉంటాయి. Lakhs of people whom we lay hands in the prayer partners meeting. ప్రార్థనా భాగస్తుల సమయంలో చేతులుంచి ప్రార్థించే లక్షల మందికి ఇవి దీవెనకరముగా ఉంటాయి. We do these services free for the people. మేము ఈ సేవలన్నీ కూడా ప్రజలకు ఉచితముగా అందించుచూ ఉన్నాము. Jesus calls, meets the expenses. యేసు పిలుచున్నాడు, పరిచర్య ఖర్చులని భరిస్తోంది. So you can support Jesus calls కనుక మీరు యేసు పిలుచున్నాడుకు సహకరించవచ్చు. to be a blessing to millions of people. లక్షలాది మంది ప్రజలకు దీవెనకరముగా ఉండి నిమిత్తమై Enroll your child as a young partner. మీ బిడ్డలను ఏమైనా భాగస్తుల పథకంలో చేర్పించండి. Let your child get all the blessings as he or she grows up. మీ బిడ్డలు అతడు గాని ఆమె గాని ఎదుగుతూ ఉండగా అనేక మందికి దీవెనకరంగా ఉంచబడనివ్వండి. And support every month in the name of your daughter.
మీ యొక్క కుమార్తె పేర ప్రతి నెల కూడా సహకారం అందించండి. or son. అలాగే కుమారుని పేరు మీద God's blessings for that month will be upon your child. ఆ నెల కొరకైన దైవాశీర్వాదములు మీ బిడ్డ మీదకి రావడం జరుగుతోంది. And then Isaiah 9:10 says, యెషయా 9:10 ఏమని చెప్తోంది అంటే, the bricks have fallen down. వారి ఇటికలతో కట్టినది పడిపోయెను. Maybe your relationship, ఒకవేళ మీ యొక్క బాంధవ్యములు, your finances, మీ యొక్క ఆర్థికములు, your health, మీ యొక్క ఆరోగ్యము, and the reputation, అలాగే మీకున్న మంచి పేరు, హోదా, ability to accomplish, సఫలత కొరకైన సామర్థ్యము, wisdom, జ్ఞానము, everything may have fallen down. అన్నీ కూడా పడిపోయినట్లుగా ఉన్నాయేమో. But you will rebuild with dressed stone. కానీ మీరు చెక్కబడిన రాళ్లతో మరలా నిర్మాణమగుదురు. Yes, God will give you a new stone. అవును, దేవుడు మీకు నూతనమైన రాళ్లను అనుగ్రహిస్తారు. The stone that brought Goliath down. గొలియాతును క్రిందకు పడవేసిన రాయి అది. That cornerstone called Jesus Christ. యేసుక్రీస్తు అని పిలువబడి ఉన్న మూల రాయి అది. The foundation. అది పునాది రాయి. The rock. అదే రాతి బండ. 1 Corinthians 10:4. మొదటి కొరింథీ పత్రిక 10:4. Jesus is coming back to you. యేసు తిరిగి మరలా మీ యొద్దకు రానయ్యున్నారు. To stand with you. మీతో కూడా నిలవడం కోసమే. As a new stone. నూతనమైన రాయిగా. For you to rebuild. మీరు తిరిగి నిర్మాణం కావడానికి. Everything in your life. మీ జీవితంలో సమస్తమును కూడా. The fig trees may have been felled. అంజూరములు పడిపోయినను సరే. But God will replace them with cedars. దేవుడు వాటిని కేదారు మ్రానులతో నిర్మాణం చేస్తాడు. Oh, cedars means God's tree. అనగా కేదారు దేవుని యొక్క వృక్షంగా పిలువబడుతోంది. Yes, you may have tried everything and you may have failed from what you have accomplished. మీరు సాఫల్యతతో సంపూర్తి చేద్దాం అనుకున్న కార్యాలు ఒకవేళ వైఫల్యానికి గురైనట్లుగా ఉన్నాయేమో. But from now on, God's blessing, God's plan, God's doing and God's provisions will be revealed in your life. కానీ ఇక మీద దేవుని కార్యములు, దేవుని ప్రణాళికలు, దేవుని వనరులు మీ జీవితం ద్వారా బయలుపరచబడనయ్యున్నవి. Rise up with that new stone Jesus and rebuild your life. అట్టి నూతనమైన యేసు అనబడే రాతితో పైకి లేవండి, మీ జీవితాన్ని పునర్నిర్మాణము గావించండి. Everything will be full of glory. అన్నీ మహిమతో నింపబడి ఉంటాయి. God bless you with this blessing. దేవుడి ఆశీర్వాదము చేత మిమ్మును దీవించును గాక. Acts 15:16. అపోస్తలుల కార్యములు 15:17. The Lord promises, I will return and rebuild David's fallen tent. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదనని దేవుడు మనకిక్కడ తెలియచేయుచు ఉన్నారు. He fell because of sin. అతడు పాపమును బట్టి పడిపోయాడు. And the Jews fell because of their unbelief in Jesus. యేసును విశ్వసించనందువలన యూదులు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. They have been cast out, dispersed, killed and hated. వారు చెదరగొట్టబడ్డారు, వెలివేయబడ్డారు, ఆ విధంగా ద్వేషించబడ్డారు, చంపబడి ఉన్నారు కూడా. But according to Acts 15:16, అయితే అపోస్తలుల కార్యములు 15:16 ప్రకారముగా as they returned to the Messiah, వారు మెస్సయ్య వైపుకు తిరిగి వస్తూ ఉండగా, the Lord Jesus Christ, believing that he gave his life for their sins to be forgiven through his blood. ప్రభు అయిన యేసు తన రక్తము ద్వారా వారి యొక్క పాపములకు పరిహారమును అనుగ్రహిస్తారు, క్షమిస్తారు అని వారు విశ్వాసం ఉంచుచూ ఉండగా, Yes, their life, their nation, their people will be rebuilt. అవును, వారి దేశమును, జనాంగమును, వారి యొక్క ప్రజలను కూడా నిర్మాణం గావించబడతారు. They will be restored. వారు పునరుద్ధరింప I చేయబడతారు. believe the wars that we are seeing in the Middle East నేను నమ్ముతున్న మధ్య ప్రాచ్యములో మనము చూస్తున్న యుద్ధములన్నీ కూడా are going to lead the Jewish people into salvation. యూదు ప్రజలందరినీ కూడా రక్షణ వైపుకు నడిపించనయ్యున్నాయి. They shall find the Messiah and own him and receive him as Lord and Savior in their lives in the name of Jesus. వారు మెస్సయ్యను కనుగొని వారి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని యేసు నామములో రక్షకునిగా అంగీకరించనయ్యున్నారు. I declare this upon Israel and the Jewish people in the name of Jesus for them to have lasting peace as a nation. ఒక దేశముగా నిరంతరాయమైన సమాధానము వారు కలిగి ఉండులాగున ఇటు ఆశీర్వాదము యూదుల మీదకు, ఇజ్రాయేలు దేశం మీదకు నేను ప్రకటన చేయిచు ఉన్నాను. The Prince of Peace is coming to you, my dear brothers and sisters in Israel. ఇజ్రాయెల్లో ఉన్న నా ప్రియ సోదర సోదరులారా, సమాధానకర్త అయిన దేవుడు మీ మీదకు వచ్చేస్తున్నారు. Receive him and be rebuilt. ఆయనను స్వీకరించండి, పునర్నిర్మాణము గావించబడండి, Be restored పునరుద్ధరింప చేయబడండి. and
have peace సమాధానం కలిగి ఉండండి for you and your children. మీకును మీ యొక్క బిడ్డల కొరకును కూడా. And then the Lord says, ఆ తర్వాత ప్రభు ఏమని సెలవిస్తున్నారంటే, I will rebuild your family. నేను మీ కుటుంబములను తిరిగి నిర్మాణము చేయుదును. Joel 2:25. యోవేలు 2:25. I will repay you for the years the locusts have eaten. మీ యొక్క మిడతలు తినివేసిన దాని అంతటిని కూడా తిరిగి నేను మీకు మరలా సమకూరుస్తాను. 26. You will have plenty to eat until you are full. మీరు సమృద్ధిగా తిను వరకు సంతృప్తి అయిన భోజన పదార్థములను మీరు కలిగి ఉండెదరు. You will praise the name of the Lord who has worked wonders for you. మీ కొరకై అద్భుత కార్యములను జరిగించి ఉన్న ప్రభువును మీరు స్తుతించుదురు. You will never be ashamed. మీరు ఎప్పటికీ సిగ్గునందరు. You will never be ashamed. మీరు ఎప్పటికీ సిగ్గునందరు. You will never be ashamed. మీరు ఎప్పటికీ సిగ్గునందరు. Yes, God will give you great glory as his dwelling place. అవును, దేవుడు తన యొక్క నివాస స్థలముగా మీకు గొప్ప మహిమను అనుగ్రహించును. He will transform you as his dwelling place. ఆయన మిమ్మును తన నివాస స్థలముగా And రూపాంతరపరచును. your family will be honored. మీ కుటుంబము ఘనత వహిస్తోంది. Joel 2:27. యోవేలు 2:27. Never again my people will be ashamed, says the Lord. ప్రభు సెలవిస్తున్నారు, నా జనులు ఇక ఎన్నడును కూడా సిగ్గు నొందకయుందురు. You know why? ఎందుకో తెలుసా అండి? I will pour my spirit upon all flesh, everyone in the family. నేను కుటుంబములో ఉన్న సర్వ శరీరులుగా ఉన్న ప్రజలందరి మీద నా ఆత్మను కృంభరిస్తాను. Your sons and daughters will become prophets of God. మీ కుమారులు కుమార్తెలు దేవునికి ప్రవక్తలగుదురు. They will prophesy. వారు ప్రవచనములు చెప్పుదురు. What is prophecy? ఏమిటి ప్రవచనం అంటే? Revelation 19:10. ప్రకటన 19:10. The spirit of prophecy is the testimony of Jesus. యేసును గూర్చిన సాక్ష్యమే ప్రవచన సారంగా చెప్పబడింది. Your son and your daughter will prophesy, will share testimony of Jesus in their lives. మీ కుమారుడు మీ యొక్క కుమార్తె వారి జీవితములలో యేసును గూర్చిన సాక్ష్యమును ప్రవచనముగా చెప్పుచు ఉందురు. Your young men shall see vision. మీ యొక్క యవ్వనస్తులు దర్శనములు చూచెదరు. And they shall excel in their life and prosper in their career. వారి తమ జీవితములో అతి శ్రేష్టతను పొంది వర్ధిల్లెదరు. They will know the solutions for the problems of the world and they will accomplish great things, rising up with solutions. లోక సమస్యల కోసమైన పరిష్కారములు ఎరిగిన వారై ఉండి అట్టి సమస్యల కోసం పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నతమైన స్థాయికి వారు ఎదిగే వారిగా ఉండెదరు. Your old men will dream dreams of joy, మీ యొక్క వృద్ధులు సంతోషభరితమైన కలలు కనెదరు. having everything restored. అన్నీ కూడా పునరుద్ధరింప చేయబడగా Your family will be rebuilt మీ కుటుంబం తిరిగి మరలా కట్టబడుతోంది through the Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా. Be blessed with His grace. ఈ కృప చేత మీరు ఆశీర్వదించబడండి. And thirdly, మూడవదిగా your name will be rebuilt. మీ యొక్క పేరు మరలా కట్టబడుతోంది. Yes, today do you say my name is finished, tarnished and scandalized upon? అవును, ఈ రోజున నా పేరు మీద నిందలు మోపబడి ఎంతగానో పాడైపోయినదిగా బ్రద్దలైపోయిన స్థితిలో ఉన్నది అని మీరు భావిస్తున్నారా? God says in Revelation 2:17, ప్రకటన 2:17 దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, my son, my daughter, I'll make you victorious. నా కుమారుడా నా కుమారి నేను మిమ్మల్ని విజయవంతంగా And చేస్తాను. I will give you a new name. నేను మీకు క్రొత్త పేరును అనుగ్రహించేదను. I will write your name on the white stone before everyone. నేను ప్రజలందరి ఎదుట తెల్ల రాతి మీద మీ పేరును వ్రాసెదను అంటున్నారు. Isaiah 62:2. యెషయా 62:2 My glory will come upon you, my son, నా కుమారుడా నా మహిమ నీ మీదికి వచ్చును. my daughter. నా కుమారి, And I will give you a new name which will be given by me, the Almighty God, to you. సర్వశక్తిగల దేవునిగా నా ద్వారా మీకు అనుగ్రహించబడే పేరును నేను మీకు అనుగ్రహించేదను. You'll be honored before everyone with that new name. ఆ క్రొత్త పేరు చేత అందరి ఎదుట మీరు ఘనపరచబడెదరు. New position will come to you. నూతనమైన స్థాయి మీ యొద్దకు వస్తోంది. New stature will come to you. నూతనమైన స్థితి మీ యొద్దకు వస్తోంది. And you will bring new accomplishments. మీరు నూతనమైన కార్య సాఫల్యతను పొందుకుంటారు. And you will have the new glory of God మీరు దేవుని యొక్క నూతనమైన మహిమను కలిగి ఉండెదరు. with great honor. గొప్ప ఘనత చేత Be blessed with this blessing. ఈ ఆశీర్వాదము చేత దీవించబడండి. Isaiah 65:15. యెషయా 65:15 He will give a new name to his servants. ఆయన తన సేవకులకు నూతనమైన పేరును అనుగ్రహించువాడై ఉన్నాడు. Yes, every servant of God will have a new name with signs and wonders following their ministry. అవును, ప్రతి సేవకుడు కూడా తన సేవా పరిచయ అద్భుత కార్యములు సూచక కార్యములు జరిగించబడడం ద్వారా క్రొత్త పేరును కలిగి ఉండవలసి ఉన్నది. Today you are scandalized for the sake
speak of the name of Christ. ఈ రోజున క్రీస్తు నామాన్ని బట్టి నిందలు మోపబడిన రీతిలో మీరు ఉండి ఉన్నారా? But God is giving you a new name by which thousands and lakhs of people will come to you to experience Jesus. కానీ ఈ రోజున యేసును అనుభూతి చెందడం కోసం లక్షలాది మంది మీ చెంతకు రావడం కోసం క్రొత్త పేరు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నారు. Have that new spiritual name with new spiritual power in the name of Jesus. యేసు నామములో అట్టి నూతనమైన ఆధ్యాత్మిక పేరును, నూతనమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండండి. Zephaniah 3:19. జెఫనియా 3:19. God is going to deal with all your oppressors. మిమ్మును అణిచివేయ వారందరినీ కూడా దేవుడు సంధించనయ్యున్నారు. And he will give you a new name full of praise and honor. ఆయన పూర్తిగా ఘనత ఖ్యాతి గల క్రొత్త పేరుని మీకు అనుగ్రహించనయ్యున్నారు. Everyone, when your name is mentioned, will praise you and honor you from now on. మీ పేరు పలకగానే ఇక మీదటి నుంచి ప్రతి వారు కూడా ఘనతను కీర్తిని మీ పేరుకు ఆపాదించే వారిగా మీరు ఉంచబడబోతున్నారు. In the same place where you went through shame. మీరు ఏ స్థలములో అవమానం పొంది ఉన్నారో అదే స్థలములో I pronounce this blessing upon you in the name of Jesus. యేసు నామములో ఇట్టి ఆశీర్వాదాన్ని మీ మీదకు ప్రకటించుచు ఉన్నాను. Receive it for the glory of God. దేవుని మహిమ నిమిత్తమై దీనిని మీరు స్వీకరించండి. My precious friend, I believe you're getting blessed through this message. నాకు అమూల్యమైన స్నేహితులారా, ఈ వర్తమానం ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. But do you know you can sponsor this message to bring blessings on lakhs and thousands of people? లక్షలాది మందికి, వేలాది మంది ప్రజలకు ఆశీర్వాదములు అందించబడడానికి వర్తమానానికి మీరు ఆర్థిక సహాయం అందించవచ్చని మీకు తెలుసునా? You can be a blessing. మీరు దీవెనకరమైన వారిగా You ఉండవచ్చు. can become a social media sponsor. సామాజిక మాధ్యమాల ప్రసార కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ గా ఉండవచ్చు. And you can also be a media club member. అలాగే మీరు మీడియా క్లబ్ లో సభ్యులుగా కూడా ఉండవచ్చును. Every day this message reaches 200,000, 2 lakhs people through various platforms. ప్రతి రోజును కూడా ఇట్టి కార్యక్రమాలు వివిధమైన వేదికల ద్వారా 2 లక్షల మంది వరకు చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. YouTube, Facebook, Instagram and so on. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితరమైన వాటి ద్వారా. And additionally we have 4,000 people visiting our website listening to this message. మాత్రమే గాక 4,000 మంది మా యొక్క వెబ్సైట్ ని సందర్శిస్తూ ఈ కార్యక్రమాలని ఆలకిస్తూ ఉంటున్నారు. As you sponsor this program, మీరు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించగా, as a social media sponsor, సామాజిక మాధ్యమాల ప్రసారానికి స్పాన్సర్ గా, you will be a blessing to these lakhs of families. మీరు లక్షలాది మంది కుటుంబాలకు దీవెనకరముగా ఉంటారు. God will bless you and your family abundantly. దేవుడు మిమ్మును మీ కుటుంబమును అత్యంత సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. I'll be mentioning your name and your photo will be displayed and we'll be praying for you, giving you a promise verse for the life, for your birthday, for your wedding anniversary, or even an anniversary of the loss of a loved one. మీ జీవితంలో ప్రత్యేకమైన దినాలుగా జన్మదినోత్సవం, వివాహ వార్షికోత్సవం, ప్రియులను కోల్పోయిన దినాలు, ఇటువంటి రోజున మీరు ప్రసారం చేయవచ్చు. వాగ్దాన ఆశీర్వచనం మీకోసం ప్రకటించడం జరుగుతుంది. మీ పేరును, ఫోటోను ప్రచురించడం కూడా జరుగుతోంది. And finally, చివరిగా a new glory will come to you. నూతనమైన మహిమ మీ చెంతకు వస్తోంది. God will rebuild your life with his glory. దేవుడు మీ జీవితాన్ని తన యొక్క మహిమ చేత తిరిగి కట్టనయ్యున్నారు. Haggai 2 and verse 6. హగ్గయి 2వ అధ్యాయం 6వ వచనం. God says, I will shake the earth one more time. నేను మరొక మారు భూమిని కంపింప చేయనయ్యున్నాను ఆయన అని సెలవిస్తున్నారు. The heavens, ఆకాశములను, the sea, సముద్రమును, the dry land అలాగుననే ఎండిన నేలను will be shaken. ఇవన్నీ కూడా కంపింప చేయబడతాయి. And then the Lord Jesus himself, who is the desired of the nations, will come. అప్పుడు ప్రభు అయిన యేసు దేశముల చేత ఆకాంక్షించబడుతున్న వాడు దిగి రానయ్యున్నాడని చెప్పబడుతోంది. And he will fill his people with his glory. ఆయన తన ప్రజలను తన మహిమ చేత నింపనయ్యున్నారు. You are the temple of the living God. మీరు జీవము గల దేవునికి ఆలయము అయ్యున్నారు. You will be filled with the glory of God. మీరు దేవుని మహిమ చేత నింపబడెదరు. A new glory. నూతనమైన మహిమ. The shaking has begun in the world. యొక్క ప్రకంపన ఇప్పటికే లోకములో ఆరంభించబడింది. The Lord told me the shaking will start from China. ఒక ప్రకంపనం అనేది చైనా నుంచి ఆరంభించబడుతోంది. We saw the COVID. మనము కోవిడ్ ని చూసి ఉన్నాము. Then he said it will come to ఆ Russia. తర్వాత రష్యాకు వస్తుంది అని చెప్పారు ఆయన. Russia, which is dormant now, will rise up as a world nation and show its power. నిద్రాణముగా ఉన్నట్టుగా ఉన్న దేశం ఈ రోజున పైకి లేచి తన యొక్క శక్తిని ప్రపంచానికి చూపించే స్థాయిలో మనకు కనబడుతూ ఉన్నది. We saw the Russian and Ukraine war. రష్యా ఉక్రెయిన్ యుద్ధాలను మనము చూచి ఉన్నాము. Then he said the Middle East will be shaken. ఆ తర్వాత మధ్య ప్రాచ్యం కంపింప చేయబడుతుందని ఆయన సెలవిచ్చారు. The Arab countries and Israel. అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ దేశం. Today we see it happening. ఈ రోజున అలా జరగడం మనం చూస్తున్నాము. Then the Lord showed me
Africa. ఆ తర్వాత ప్రభు నాకు ఆఫ్రికాను చూపించి ఉన్నారు. The shaking will come to Africa. ప్రకంపనము ఆఫ్రికాకు వచ్చేస్తోంది. Then the shaking will come to India. ఆ తర్వాత ఈ యొక్క ప్రకంపనము భారతదేశానికి కూడా వస్తోంది. India and China will shake hands. భారతదేశము చైనా రెండు కూడా చేతులు కలబోతూ ఉన్నాయి. And the spiritual power will reign. ఆధ్యాత్మిక శక్తి పరిపాలన చేయడం జరుగుతోంది. The spirit of the living God will come. జీవము గల దేవుని ఆత్మ దిగి వస్తోంది. And a new currency will be born. నూతనమైన కరెన్సీ లేక డబ్బులు ఉద్భవించడం జరుగుతోంది. Then Australia will be shaken. ఆ తర్వాత ఆస్ట్రేలియా కంపింప చేయబడుతోంది. Then the glory of God ఆ తర్వాత దేవుని యొక్క మహిమ will come back to Israel. తిరిగి మరలా ఇజ్రాయెల్కు వస్తోంది. There will be a time of peace in Israel by then. ఇజ్రాయెలుకు అప్పుడు శాంతియుతమైన సమయం ఉంటుంది. But then అయినప్పటికీ the Antichrist will rise up అంత్యక్రీస్తు పైకి లెగుస్తాడు. and bring all the nations which made peace with Israel to rise up against Israel. ఇతర దేశములన్నీ కూడా ఇజ్రాయెలుతో సయోధ్య కుదుర్చుకున్న తర్వాత ఇజ్రాయెలుకు విరుద్ధంగా లేచులాగున చేస్తాడు. Blood will flow like a river in the Middle East. రక్తము మధ్య ప్రాచ్యములో ఒక నది వలె ప్రవహించడం జరుగుతోంది. And when all the armies surround Israel one more time, సైన్యములన్నీ మరొక పర్యాయం ఇజ్రాయెలును చుట్టుముట్టి ఉన్న తరువాత Jesus will come back. యేసు తిరిగి రానయ్యున్నారు. Desire of the nations will come back. దేశముల ఆకాంక్షనీయుడు తిరిగి మరలా రానయ్యున్నాడు. Every nation will cry, "Save us, Messiah." ప్రతి దేశము కూడా మెస్సయ్యా మమ్మల్ని రక్షించండి అని కేక పెట్టబోతున్నారు. Jesus will come. యేసు తిరిగి వస్తారు. His feet will come upon the Mount of Olives. ఆయన పాదములు ఒలీవల కొండ మీదకు రానయ్యున్నాయి. That's why we are praying from the Israel prayer tower, looking at the Mount of Olives, saying, "Lord, come and transform the nations with thy salvation before you come." అందుచేతనే మేము ప్రభువా మీ యొక్క రాకడ మునుపు ఈ యొక్క దేశముల యొక్క విధానాన్ని రూపాంతరపరచమని ఒలీవల కొండ వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాం. His glory will come back. ఆయన మహిమ తిరిగి రానయ్యున్నది. Even in your life, మీ జీవితములోను కూడా are you surrounded by attacks? మీరు దాడుల చేత ఆవరించబడి ఉన్నారా? You need the glory of God as God's temple. దేవుని యొక్క ఆలయముగా దేవుని మహిమ మీకు కావలసి ఉన్నది. This glory that God is giving you is greater than the former glory. దేవుడు మీకు అనుగ్రహించినట్టి ఇటు యొక్క మహిమ మొదటి మహిమ కంటే గొప్పదై ఉన్నది. Receive the glory of God. దేవుని మహిమను స్వీకరించండి. May God give you this glory. దేవుడి మహిమను మీకు అనుగ్రహించును గాక. Make you the temple of his glory. తన మహిమ కాలయముగా చేయును గాక. Christ in you, the hope of glory. మీలో ఉన్న క్రీస్తే మహిమకు నిరీక్షణయున్నారు. Father, తండ్రి, for all the shame, అవమానమంతటికి ప్రతిగా, for all the pain, బాధంతటికి ప్రతిగా, for all the losses, నష్టములన్నిటికీ ప్రతిగా, for all the dishonor, అవమానమంతటికి ప్రతిగా, for all the brokenness, బ్రద్దలైపోయిన వాటన్నిటికి ప్రతిగా, Lord, send your glory again into their lives. ప్రభువా మీ మహిమను మరలా వారి జీవితంలోనికి మీరు పంపించండి. Come back, Lord Jesus, into the life of your dear son, your daughter who is praying with me. ప్రభు అయిన యేసయ్య నాతో కలిసి ప్రార్థన చేయించిన ఈ నీ ప్రియ కుమారుని కుమార్తె జీవితంలోకి తిరిగి మరలా మీరు రండి. Rebuild their life, తిరిగి మరలా వారి జీవితాలు కట్టండి. their spirit, వారి ఆత్మను, profession, వారి యొక్క వృత్తిని, their family, వారి కుటుంబమును, their ministry. వారి సేవా పరిచర్యను, Let there be greater glory. గొప్ప మహిమ ఉండును గాక. Honor them, Lord, వారిని ఇప్పుడు ఘనపరచండి. as we commend them to your care. వారిని మీ జాగ్రత్త కొరకై మేము అప్పగించుచూ ఉండి ఉండగా In Jesus' name. యేసు నామములో Bless this month with greater glory. ఈ నెలను మరి గొప్ప మహిమతో మీరు ఆశీర్వదించండి ప్రభువా. Thank you, Lord, for this blessing. ఈ ఆశీర్వాదం కొరకై వందనములు. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. My precious friend, I invite you to come and study at the Karunya University. నాకు అమూల్యమైన స్నేహితులారా, కారుణ్య విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి రావాల్సిందిగా మీకు ఆహ్వానం చెప్తున్నాను. It's in Coimbatore, ఇది కోయంబత్తూరులో ఉన్నది. in a 720-acre campus. 720 ఎకరముల విశాలమైన ప్రాంగణం. A huge agricultural program is functioning there. అత్యంత గొప్ప విశాలమైన స్థలంలో వ్యవసాయ క్షేత్రం జరుగుతోంది. Hundreds of acres of farmland teaching agriculture. వ్యవసాయాన్ని నేర్పించడం కోసం వందల కొలది ఎకరముల సాగు భూమి ఉన్నది. Then we have the engineering and technology ఆ తర్వాత ఇంజనీరింగ్ ఉన్నది, సాంకేతిక పరిజ్ఞానం, with computers, కంప్యూటర్స్ తోను, artificial intelligence, కృత్రిమ మేధస్సు, robotics, రోబోటిక్స్ తో, food processing, ఫుడ్ ప్రాసెసింగ్, mechanical engineering, మెకానికల్ ఇంజనీరింగ్, electrical, and so on. ఇంకా ఎన్నో ఉన్నాయి. And also biotechnology. అలాగే బయోటెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. Come and be a part of this great mission. రండి, ఈ గొప్ప పనిలో మీరు భాగస్తులు కండి. Become a
B.Tech student, బీటెక్ స్టూడెంట్స్ గా చదవండి, become a bachelor student, బ్యాచిలర్ స్టూడెంట్స్ గా చదువుకోండి, or masters, లేక మాస్టర్స్ గా, PhD, లేక పరిశోధనగా, or get a postdoctoral fellowship there. లేకపోతే అక్కడ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ ను కూడా ముడి పొందవచ్చును. We have international connections and international professors working with us. అంతర్జాతీయ అనుసంధానాలు, అంతర్జాతీయ ఆచార్యులు వారు మాతో కూడా పనిచేస్తున్నారు. Excellent campus life with hostels, single rooms, food and so on. వసతి గృహాలు, వ్యక్తిగతమైన గదులు, ఆహారము, ఎన్నో సౌలభ్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. Great sports facilities. అలాగే గొప్ప క్రీడల సౌలభ్యాలు ఉన్నాయి. And also music, అలాగే సంగీతము కూడా, worship ఆరాధన, and arts ఇంకను కళలు, నైపుణ్యత, with media, అలాగే మాధ్యమ విధానాలు, media programs మీడియా కార్యక్రమాలు, and commerce programs, ఇంకను కామర్స్ కార్యక్రమాలు, forensic science, ఫోరెన్సిక్ సైన్స్ ఉంది, arts కళలు ఉన్నాయి, and digital science, అలాగే డిజిటల్ సైన్స్ ఉంది, digital marketing, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, మేనేజ్మెంట్ కోర్సులు. Come and join రండి, జాయిన్ అవ్వండి. Karunya University. కారుణ్య విశ్వవిద్యాలయం. It will be your home away from home. ఇది మీరింటికి దూరంగా ఉన్నా ఇంట్లో ఉన్నట్లుగా ఉంటుంది. Go out as a Daniel or a Joseph or an Esther, దానియేలు వలె, లేక ఎస్తేరు వలె, లేక యోసేపు వలె మీరు బయటకు వెళ్ళగలుగుతారు. rising up to the highest levels of this nation. ఈ దేశంలో ఉన్నతము గల స్థాయికి మీరు లేవనెత్తబడిన వారవుతారు. Here's how you can join us. ఇదిగో ఈ రీతిగా మీరు ప్రవేశమును For more పొందుకొనవచ్చు. information, visit www.karunya.edu. Join Karunya today and make your dreams a reality. Durvisha, happy birthday. Negaswi, happy birthday. దుర్విష, మీకు సంతోషభరితమైన జన్మ దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. నిహాస్వి, మీకును సంతోషకరమైన జన్మ దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. Genesis 12:2, God says, I will bless you, I'll make your name great, and you will be a blessing. ఆదికాండము 12:2, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. దేవుడి ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచు ఉన్నాను. Father Durvisha and Nigashwi have wisdom, great accomplishments, and a golden future with good health. తండ్రి, దుర్విషాకు, నిహాశ్వీకు జ్ఞానమును, గొప్ప కార్యముల సాఫల్యతను, బంగారుమయమైన భవితవ్యమును, మంచి ఆరోగ్యముతో కూడా అనుగ్రహించి ఆశీర్వదించండి. Vinay Teja have a good job and salvation. వీరికి మంచి ఉద్యోగమును, రక్షణను అనుగ్రహించండి ప్రభువా. Vimala Devi have salvation and a blessing in the job. విమలాదేవికి రక్షణను, ఉద్యోగములో ఆశీర్వాదమును అనుగ్రహించండి. Mrs. Shamala and Pramod have salvation and good job. శ్రీమతి శ్యామలకు, ప్రమోద్కు రక్షణను అనుగ్రహించండి. మంచి ఉద్యోగమును వీరికి మీరు అనుగ్రహించండి. And Mr. Venugopal and Mrs. Santama have salvation and good health. In Jesus' name, Amen. శ్రీ వేణుగోపాల్కు, శ్రీమతి శాంతముకు రక్షణను, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయిచు నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. Precious brother Gauri Shankar, thank you so much for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన సోదరుడు గౌరీ శంకర్, మీరు సమర్పించిన కృతజ్ఞత కానుక లక్షలాది మందికి దీవెనకరముగా ఉండి ఉన్నందున కృతజ్ఞత కానుక సమర్పించి ఉన్న మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. According to Exodus 33:17, God says, I'll do the very thing you have asked because I'm pleased with you. నిర్గమకాండము 33:17, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. Father, bless brother Gauri Shankar with the construction projects. తండ్రి, సోదరుడు గౌరీ శంకర్కు నిర్మాణపు పనులను అనుగ్రహించి ఆశీర్వదించండి ప్రభువా. Construction of the house take place very quickly. Build his home, Lord. గృహ నిర్మాణము అత్యంత త్వరగా జరుగునుగాక. వీరి యొక్క గృహమును, కుటుంబమును నిర్మాణము గావించండి ప్రభువా. Let the money come. Wonderful house. Build their home, Lord. Prosper it and financial blessings come. ధనము వచ్చునుగాక. అద్భుతమైన నివాస గృహము వీరి కొరకై నిర్మాణము గావించండి ప్రభువా. ఆర్థిక వర్ధిల్లతను, ఆర్థిక ఆశీర్వాదములు వీరి యొద్దకు వచ్చునుగాక. వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. Sister Lalita have good health and spiritual grace. A blessing in the family. సహోదరి లలితకు మంచి ఆరోగ్యమును, ఆధ్యాత్మికమైన కృపను, కుటుంబంలో ఆశీర్వాదమును మీరు అనుగ్రహించండి. Akshaya have an IT job with a morning shift, Lord, and a brilliant future. అక్షయకు ఐటీ ఉద్యోగమును ఉదయకాలపు పని వేళలలో అనుగ్రహించండి.
ప్రకాశవంతమైన భవితవ్యమును వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. And Sahitya Karunya alumnus have the MSc Horticulture in Germany, Netherlands. In the name of Jesus, I pronounce these blessings and a brilliant future. Amen. God bless you. సాహిత్య కారుణ్య పూర్వ విద్యార్థి అయిన వీరికి ఎంఎస్సి సీట్ను జర్మనీ, నెదర్లాండ్స్లో వీరికి మీరు అనుగ్రహించండి. ఈ ఆశీర్వాదమును యేసు నామములో వీరి కొరకే ప్రకటించుచూ ఉన్నాను. వీరికి మీరు ప్రకాశవంతమైన భవితవ్యమును అనుగ్రహించండి ప్రభువా. యేసు నామములో ప్రార్థన చేయిచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.